మాజీ మంత్రి శైలజానాథ్ మాజీ మంత్రే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా కూడా చేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. హఠాత్తుగా నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఇది కేవలం పూర్వపు పరిచయంతో చేసుకున్న స్నేహపూర్వక ఆలింగనమా, లేకుంటే దీని వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న పెద్ద చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ షర్మిల వ్యవహార తీరుతో వారంతా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అలాంటి చాలామంది ఇప్పుడు జగన్తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే శైలజానాథ్ నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన ఆలింగనం చేసుకుని త్వరలోనే వైఎస్ఆర్సీపీ గూటికి చేరబోతున్నారన్న సంకేతాలు ఇచ్చేశారన్నట్టుగా కొందరు భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న కర్నూలులో జరిగిన ఒక మ్యారేజ్ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు. సరిగ్గా అక్కడే సాకే శైలజానాథ్ ఆయనకి తారసపడ్డారు. ఇద్దరూ ఒకరినొకరు స్నేహపూర్వకంగా పలకరించుకోవడమే కాకుండా ఆలింగనం చేసుకున్నటువంటి తీరు పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. మరొకవైపు జాతీయ స్థాయి రాజకీయాల్లో కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మధ్య స్నేహం పెరుగుతోంది. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందంటూ కూడా కొందరు ఆశిస్తున్నారు. కానీ ప్రస్తుతం జమిలీ ఎన్నికల బిల్లు కానీ ఇతర అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బీజేపీ అధిష్టానంతో సన్నిహితంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ అధిష్టానం పెద్దలకు ఏమాత్రం మనసు నొప్పించకుండా ముందుకు సాగాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో చేతులు కలిపే అవకాశాలు చాలా తక్కువేననే చెప్పాలి. అదే సమయంలో శైలజానాథ్ వంటి వారు రాజకీయంగా ఏదో ఒక ఆశ్రయం కావాలని ఆలోచిస్తున్నారు. వరుసగా 2 ఎన్నికల్లో ఆయనకి ప్రాతినిధ్యం దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన నుంచి కూడా ఆయన విరమించుకున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా ఖచ్చితంగా బరిలో ఉండి తాను గెలిచేందుకు తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలని శైలజానాథ్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి నాయకత్వం లోటు కూడా ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఒక ట్రక్ డ్రైవర్కి సీట్ ఇచ్చామని వైఎస్ఆర్సీపీ ఘనంగా చెప్పుకున్నప్పటికి కూడా అక్కడ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దాంతో వచ్చే ఎన్నికల్లో బలమైన నేతను బరిలో దింపాలని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్నటువంటి తరుణంలో దానికి తగ్గట్టుగా శైలజానాథ్ని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకి సింగనమల సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒకనాటి కాంగ్రెస్ నేతలతో తనకున్న సాన్నిహిత్యాన్ని కూడా శైలజానాథ్ ఉపయోగించుకుని సింగనమల సీటు తనకు కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గూటుకు రావడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్న సంకేతాలు పంపుతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. దాంతో మరోసారి ఒకనాటి వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి శైలజానాథ్ ఇప్పుడు వైఎస్ జగన్ సన్నిధికి చేరడం పెద్ద సమయం పట్టబోదన్నటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇదే జరిగితే శైలజానాథ్తో సహా మరింతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా జగన్ వైపు చేరేందుకు అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఇవన్నీ జరిగితే జగన్కి మేలు చేస్తాయా, లేకుంటే సీనియర్ల చేరిక ద్వారా జగన్కి మరింత పార్టీలో ఆధిపత్య పోరికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాల్సినటువంటి అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.